నమస్కారం. గోపాల్ సాముద్రికంలో భాగంగా మనం ఈ అరచేతిలో మనం వివిధ రేఖల గురించి, మన జీవితము, వర్తమానము, భవిష్యత్తు, యోగము, వీటి గురించి తెలుసుకునేటువంటి క్రమంలో భాగంగా మనం ప్రధానంగా ప్రతి వ్యక్తి ఉదయం మీరు లేచిన వెంటనే అరచేతిని చూసుకోమని ఒకసారి మనం ముగ్గురమ్మలు 3 శక్తుల గురించి చెప్పి ఉన్నాను. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ ట్రినిటీని అరచేతిలో మనం 3 రేఖల్లోనూ చూస్తున్నప్పుడు ఈ రేఖలలో ఇది జీవిత రేఖ, ఈ జీవిత రేఖ ఈ చూపుడు వేలికి బొటన వేలికి మధ్యలో ఎంచున ప్రారంభమయ్యి ఇలాగా ఈ చివరి వరకు వస్తుంది. ఈ జీవిత రేఖ స్పష్టంగా ఉన్నప్పుడు ఇది మన యొక్క శరీరం యొక్క ఆరోగ్యాన్ని, జీవితం యొక్క గమనాన్ని, జీవితం యొక్క పరిధి అంటే ఆయుర్దాయాన్ని, ఇది కుటుంబము అంటే శుక్రుడు దాంపత్యాన్ని, కుజుడు శక్తిని, రక్త సంబంధాన్ని తెలియజేసేటువంటి ఈ మధ్య భాగము ఇది కుటుంబ నేపథ్యం గురించి చెప్తుంది. ఈ మొత్తము ఈ విభాగాన్ని మనం చూసుకున్నప్పుడు ఈ జీవితము ఈ రెండిటి మధ్య ఉంటుంది. ఈ రెండిటిని పర్యవేక్షిస్తూ ఉంటుంది. అంటే ప్రతి వ్యక్తి కూడా జీవితాన్ని ప్రారంభించిన తర్వాత ఈ ప్రారంభ కాలం నుంచి కొంతవరకు జ్ఞానాన్ని పొందే వరకు, అంటే జ్ఞానము విడిపడాలి. మనల్ని మనం నియంత్రించుకుంటూ మన ఆలోచనలు మనం ఆచరిస్తూ చేసేటువంటి సమయం సాధారణంగా 12 సంవత్సరాలని మన ఋషిప్రోక్తం. కొంతమందికి 15, కొంతమందికి ఇంకా ఎక్కువ ఉండొచ్చు. కానీ 99% వ్యక్తుల్లో ఈ 12వ సంవత్సరం నుంచి ఇది విడిపోతుంది. అంటే జ్ఞానము కలుగుతుంది. జ్ఞానాన్ని కలిగించేటువంటిది శిరోరేఖ. జ్ఞానం యొక్క పరిధి, మన యొక్క జ్ఞానము, మన ఆలోచన, మన తెలివితేటలు, ఆచరణ, వీటిని చూపెట్టేటువంటిది శిరోరేఖ. ఈ శిరోరేఖ విడిపోతుంది అంటే మన ఆలోచన వ్యక్తం చేయటము, ఆచరించడము ప్రారంభమైపోతుంది. అక్కడికి స్వతంత్ర భావాల్ని మనం తెలుసుకుని వ్యక్తం చేయటం ప్రారంభమవుతుంది. అంటే జీవిత రేఖ ఈ జీవితాన్ని చెప్తున్నప్పుడు ఇది శిరోరేఖ. ఆ జీవన గమనం ఎలా ఉంటుంది, ఏ స్థాయిలో ఉంటుంది, దాన్ని నిర్దేశించేటువంటి మన ఆలోచనలు, జ్ఞాన పరిధి ఇది తెలియజేస్తుంది. ఇంకా ప్రధానంగా 3వది ఆత్మరేఖ, హృదయరేఖ, హార్ట్ లైన్ అంటాం. ఈ ఆత్మరేఖ, హృదయరేఖ ఇది మన యొక్క సంబంధ బాంధవ్యాలని, రిలేషన్స్ని, ఎమోషన్స్ని, వివిధ వ్యక్తుల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య, భార్యాభర్తల మధ్య, బయట అంటే మనం సమాజంలో జీవులం కనుక, సంఘజీవులం కనుక మనము ప్రతినిత్యము ఏదో ఒక వృత్తి, వ్యాపార, వ్యవహార సంబంధాల్లో ఇన్వాల్వ్ అయి ఉంటాం కనుక ఆ సంబంధాలని మనం ఎలా మెయింటైన్ చేస్తాము, ఈ ప్రేమ, అభిమానము, ఆప్యాయత, అనురాగము, ఈ లక్షణాలని మనం ఏ సందర్భాల్లో ఎలా ప్రదర్శిస్తూ ఉంటాము, వాటి అనుగుణంగా మనం ఎలా ప్రవర్తిస్తూ ఉంటాము, వీటిని ఇది తెలియజేస్తుంది. అంటే ఈ 3 రేఖలు శరీరము, బుద్ధి, మనస్సు. ఈ శరీరము, బుద్ధి, మనస్సు వీటిని
మనకి ఏ సమయంలో ఏ విధంగా మనకి అన్వయించుకోవాలి అని చెప్పేటువంటిది ఈ మధ్యలో ఉండేటువంటి ప్రధాన రేఖ ఇది అదృష్ట రేఖ. మనం ఈ అదృష్ట రేఖని ధనరేఖ అని, సంపద రేఖ అని, యోగరేఖ అని, భాగ్యరేఖ అని అనేక విధాలుగా మనం దీన్ని చూస్తూ ఉంటాము. ఈ రేఖ ఇక్కడ ప్రారంభమవుతుంది, ఈ చివరికి 100 సంవత్సరాలు జీవితాన్ని మనం ఇలా చూస్తాం. జీవిత రేఖ ఇక్కడ ప్రారంభమవుతుంది, 100 సంవత్సరాలు ఇక్కడికి తెలుసుకుంటాం. శిరోరేఖ ఇక్కడ ప్రారంభమవుతుంది, ఇక్కడ 100 సంవత్సరాలు ఇక్కడికి తెలుసుకుంటాం. హృదయరేఖ ఇక్కడ ప్రారంభమవుతుంది, 100 సంవత్సరాలు ఈ భాగంలో తెలుసుకుంటాం. అది నడిచేటువంటి ఆ రేఖలో ఉండేటువంటి స్పష్టత, భేదాలు, మధ్యలో ఐలాండ్స్, వీటిని బట్టి ప్రతి రేఖలోనూ కూడా మనం వీటి యొక్క లక్షణాలని తెలుసుకుని మనం అన్వయం చేసుకుని ఇక్కడ ఏ విధమైనటువంటి భేదాలు మనకు కనిపించినా వాటిని మనం సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు. ఎందుచేతనంటే మన జీవితానికి కర్మలను మనం ఆచరించడానికి కర్తలం మనమే. మనలో వచ్చినటువంటి ఈ లోపాలని కానీ అవాంతరాలను కానీ అధిగమించడానికి మనం సాధన చేసి మన మనస్సుని, మన బుద్ధిని, మన వ్యక్తిత్వాన్ని మార్చుకుంటూ మన జీవితాన్ని, మన జీవితంలో సంభవించేటువంటి వాటిని మనం అనుభవిస్తూ ముందుకి కొనసాగటానికి ఈ రేఖల్ని, వీటితోటి పాటు ఈ అరచేతిలో ఉండేటువంటి క్షేత్రం, వీటిని కూడా మనం తెలుసుకుందాము. రేఖలు బీజాలుగా మనం చెప్పుకున్నాము. ఒకసారి మీకు ఈ క్షేత్రంలో ఉండేటువంటి గ్రహస్థానాలను కూడా మీకు ఒకసారి పరిచయం చేస్తాను. ఇది చూడండి, ఈ చూపుడు వేలుకి దిగున ఉండేటువంటి గురుస్థానము, ఈ భాగము, ఈ మధ్యవేలుకి దిగున ఉండేటువంటిది శని స్థానము, ఈ ఉంగరపు వేలు కింద ఉండేటువంటిది రవి స్థానము, ఈ చిటికెన వేలు కింద ఉండేటువంటిది బుధస్థానము, ఈ బుధస్థానము దిగువన ఇక్కడ ఉండేటువంటి భాగము ఇది కుజ 1, దీని కింద ఉండేటువంటిది ఈ చంద్రస్థానము, ఈ చంద్రస్థానానికి ఆపోజిట్లో ఇక్కడ బొటన వేలుకి దిగున ఉండేటువంటిది శుక్రస్థానము, ఈ శుక్రస్థానముకు గురుస్థానానికి మధ్యలో ఉండేటువంటిది కుజ 2. ఎందుకంటే ఇదంతా కుజ ప్రాంతం అని మొట్టమొదట్లో అనుకునేవారు. ఇప్పుడు దీన్ని మనం ఒకటిగా చూసినప్పుడు ఇది కుజ అవుతుంది. ఈ మధ్యలో మనం ఈ శని స్థానానికి ఈ దిగువన హృదయరేఖ, శిరోరేఖకి మధ్యలో ఇక్కడ ఉండేటువంటి ప్రాంతాన్ని ఇది రాహుస్థానం అంటాం. దాని కింద ఉండేటువంటి ట్రయాంగిల్ భాగాన్ని కేతుస్థానం అంటాం. ఈ విధంగా నవగ్రహాల యొక్క భావాలు, శక్తులు మనలో నిక్షిప్తమై ఉంటాయి. ఈ భావాలని, ఈ రేఖలు చెప్పేటువంటి లక్షణాలని మనం అన్వయం చేసుకుంటే మన అరచేతిలో మన జీవితం యొక్క రహస్యాలని మనం పసిగట్టవచ్చు. మన అదృష్టాన్ని మనం అంచనా వేసుకోవచ్చు. మన ఆరోగ్యాన్ని మనం ఎలా ఉంటుందో మనం తెలుసుకోవచ్చు. మన ఆలోచన ఏ విధంగా విస్తరిస్తుందో మనకి మనం అసెస్మెంట్ చేసుకోవచ్చు. మనం హృదయం యొక్క, మన ఆత్మీయత, అనురాగము, ప్రేమ యొక్క లక్షణాలు ఎలా అభివృద్ధి చెందుతున్నాయి, ఏ సమయంలో ఆటంకాలు ఏర్పడుతున్నాయి, దాన్ని ఏ విధంగా మనం మలుచుకోవచ్చు. ఇలాగ మన గురించి మనం తెలుసుకోవటానికి, మన చేతిలో ఉండేటువంటి ఈ రహస్యాలని మనం ఛేదించడానికి ఈ సాముద్రిక శాస్త్రం ఎంతో ఉపకరిస్తుంది. దీన్ని మీరు తెలుసుకోండి, అధ్యయనం చేయండి, మీకు అన్వయం చేసుకోండి, మీ జీవితాన్ని మీరు సరి చేసుకోండి. ఈ విషయాలని మీ గురించి మీరు తెలుసుకోవడానికి నేను చేసే ఈ ప్రయత్నాన్ని మీరు సమర్థిస్తూ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులు, స్నేహితులు వారి చేత సబ్స్క్రైబ్ చేయించండి.
నేను ఈ సాముద్రిక శాస్త్రం గురించి అనేక విషయాలు ఈ గోపాల సాముద్రికం ద్వారా మీకు తెలియపరుస్తూ ఉంటాను. మీకు ఏదైనా మీ హస్తంలో కనిపించినటువంటి ప్రత్యేకమైన లక్షణాలు కానీ, మీరు ఇతరుల దగ్గర మీరు తెలుసుకున్నటువంటి లక్షణాలను కానీ అవి విశదీకరించడానికి మీరు కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి. నేను క్రమక్రమంగా అన్నిటినీ కూడా వీలైతే వ్యక్తిగతంగా, లేకపోతే జనరల్గా అందరికీ అవసరమైనవి అనుకున్నప్పుడు ఈ ఛానల్ ద్వారా నేను వాటిని డిస్కస్ చేస్తూ ఉంటాను. నమస్కారం.